హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఇంతవరకు దేవుని ఆరాధించి బలముగా దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్న రీతిని బట్టి వాక్యము బలమైనది, వాక్యము శక్తి కలిగినది. వాక్యము అంట ఆయన రక్తంతో కలిసి ఆయన రక్తం చేత అది నింపబడి ఆయన శక్తితో అది నింపబడి ఒక మనిషిని సైతము అది సంధిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. సో వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇగో మనకి ఇది మన కొరకే అని, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని మనమందరం కూడా ఆయన మాటలకు లోబడి దేవా నువ్వు నాతో మాట్లాడుతున్న ప్రభు అని మనం ఆయన ఎదుట మోకరించి ఆయన ఎదుట మన తల వంచి నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని ఒక మాట అడుగుదాం. దగ్గర మా ప్రేమ తండ్రి కృపల దేవ ఇగో తండ్రి ప్రభు శ్రేష్టమైన వాక్యంలో పెడుతుండగా ప్రభు మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఇగో తండ్రి మీరు మాట్లాడితే మేము మా జీవితంలో మార్పు కలుగుతుంది. మీరు మాట్లాడితే మా జీవితంలో ఒక మెట్టు మేము పైకి ఎక్కగలుగుతాం. మీరు మాట్లాడితే మా జీవితంలో చాలా వాటిని మేము ఎదిరించగలం. చాలా సమస్యలను మేము బలముగా ఎదిరించగలడానికి మాకు బలం వస్తుంది ప్రభా. స్పష్టముగా మీరు మాతో మాట్లాడమని ప్రభువా మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు తెరవ చేసి నీ వాక్యము ఆ హృదయంలో దాచబడినట్లుగా సహాయం చేయమని నజరుడిని వేసిన నామములో ఈ ప్రార్థనలు నేను సమర్పిస్తున్న నా ప్రభావ తండ్రి ఆమేన్. మనమందరం ఈ దినమున ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనమందరం కూడా మాట్లాడుకుందాం. ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఎంతమందికి కాలేబు తెలుసు? కాలేబు కొత్తగా ఎవరు వినట్లేదు కదా. కాలేబు ఎవరు? కాలేబు కానానుకు చేరిన వ్యక్తి. ఇంకా కాలేబు గురించి మనకి ఏం తెలుసు? ఇంకా ఎవరికి ఏం తెలీదా? ఓకే, కాలేబు గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈ కాలేబు ఎవరంటే కానానుకు చేరిన ఇద్దరు వ్యక్తులలో, అంటే ఆ యొక్క అంటే కానానుకి ఐగుప్తుల నుంచి బయలుదేరిన వారిలో నుండి ఎంతమంది అయితే బయలుదేరతారో ఆ యొక్క ఏమంటారంటే వాళ్ళ యొక్క పాపులేషన్ కాదు, అంటే వారికి చెందిన ఆ యొక్క ఏజ్లో వారిద్దరు మాత్రమే చేరగలిగారని వాక్యం సెలవిస్తుంది. రైట్? మిగతా వారందరూ కూడా అరణ్యంలో నశింప చేయబడ్డారు. ఎంతమంది బయలుదేరి ఉంటారు? దాదాపు ఒక కాల్బలం కలిగిన వారు, అంటే యుద్ధం చేయడానికి బలం కలిగిన వారు 6 లక్షల మంది. అంటే వారు పిల్లలు కాకుండా, స్త్రీలు కాకుండా, ముసలివారు కాకుండా, ఈ విధంగా లెక్క పెట్టుకుంటే దాదాపు ఒక 30 లక్షల మంది కంటే పైవారుగా చాలా మంది ఉంటారు. ఇంతమందిలో కానానుకు చేరిన వారిలో యెహోషువ అండ్ కాలేబు మాత్రమే మనకు కనబడతారు. అయితే ఈ కాలేబు గురించి ఎందుకు నేను ఈ సమయంలో మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఈ కాలేబు అంట యూదా గోత్రికుడు కాదు. ఈ కాలేబు ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు అసలు కాదు. ఈ కాలేబు అనే వ్యక్తి ఒక అన్యుడు. ఈ కాలేబు గురించి బైబిల్లో మనం చూస్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. కెనీజీయుడగు యెఫున్నె కుమారుడగు కాలేబు అని మనకు అక్కడ కనబడతారు. ఇక్కడ కాలేబు గురించి ఏం చెప్పబడుతుందంటే, కెనీజీయుడగు యెఫున్నె కుమారుడగు కాలేబు. ఈయన కెనీజీయ వంశానికి చెందినవాడు. లేదంటే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటుందంటే, నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వ్యక్తి. ఇక్కడ కూడా మనం చూడగలుగుతాం, ఎవడును పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించలేదు. కేవలం ఎవరెవరు అంటే యెహోషువ అండ్
కాలేబు మాత్రమే యెహోవాను పూర్ణ మనసుతో అనుసరించిన వారిలో వీరిద్దరు మాత్రమే. అయితే వీరు ఎవరు అంటే నిండు మనసుతో దేవుని అనుసరించిన వారు, అంతేకాకుండా ఆయనను వెంబడించిన వారు. ఆయన ఏది చెప్తే అది చేయడానికి ఎంత మాత్రం సందేహింపక ఆయనకు లోబడి ఆయన చెప్పింది తూచా చెప్పకుండా చేసిన వారు. సో ఈ యెహోషువ అండ్ కాలేబు, ఈ వీరిలో యెహోషువ అనే వ్యక్తి ఈయన ఏ గోత్రానికి చెందినవాడు అని చూస్తే ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. కానీ ఈ కాలేబు మాత్రము ఎదోమీయుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఈయన యూదా గోత్రికుడు కాదు, కానీ ఇశ్రాయేలులో పుట్టినవాడు అంత మాత్రము కాదు, కానీ ఎదోమీయుడైన వంశానికి చెందినవాడు. ఈ ఎదోమీయులు అంటే ఎవరు అంటే ఏషావు సంతానానికి చెందిన వ్యక్తులు. ఏషావు సంతానంలో ఉన్న ఈ యొక్క అన్య సంబంధమైన అంటే అన్య జాతులకు చెందిన ఈ యొక్క కాలేబు. అంటే ఎవరు కాలేబు అంటే అన్యుడు, రైట్? కాలేబు ఎవరు? అన్యుడు. ఈ కాలేబు ఎందుకు మరి వీరితో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఐగుప్తులోకి ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రికులు ఐగుప్తులో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వేరే ప్రాంతంలో నుంచి కాలేబు తన కుటుంబీకులు వీరు కూడా ఐగుప్తులోకి వెళ్ళి బ్రతికిన వారిలో కాలేబు ఒకడు. అయితే ఒక వ్యక్తి దేవుని అనుసరించాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుడు కావాలని ఆశపడినప్పుడు, ఆ వ్యక్తి అన్యుడైనప్పటికీ కూడా ఒకవేళ అతడు దేవుడు కావాలి, నాకు నేను దేవుణ్ణి అనుసరించాలి, ఆ దేవుడితో నేను బ్రతకాలి అని అనుకున్న వ్యక్తి ఏం చేయాలంటే, వారికి ఒక నిబంధన ఉంటుంది. వారు ఏం చేయబడాలంటే సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడితేనే వారు ఈ యొక్క ఇశ్రాయేలు వంశంలోకి అంటే వాళ్ళు చేర్చబడతారు. అయితే ఈ యొక్క అన్యుల్లో ఉన్న వ్యక్తి అయిన కాలేబు, ఈ కాలేబు ఏం చేయబడతాడంటే ఇశ్రాయేలు గోత్రికులలో కలిసిపోవడానికి తాను ఇష్టపడి, అంటే ఒక అన్యుడు దేవుణ్ణి సేవించడానికి ఆరాధపడిన వ్యక్తి, ఒక అన్యుడు దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడిన వ్యక్తి, ఒక అన్యుడు దేవుడు కావాలని తన వంశంలో నుండి ఇంకొక వంశంలోకి వెళ్ళడానికి ఆశపడిన వ్యక్తి, ఆ వ్యక్తే ఈ యొక్క కాలేబు. ఈ కాలేబు ఏం చేస్తాడంటే వారి దగ్గరకు వెళ్ళి సున్నతి పొంది వారిలో ఉన్న ఒక యూదా గోత్రపులోకి చేరతాడు. ఎవరి? కాలేబు. అంటే ఈయన ఎవరికి ఒక 12 గోత్రాలలో ఉన్న యూదా గోత్రంలోకి చేరబడిన వ్యక్తి ఎవరు? ఈ కాలేబు. అయితే ఈ కాలేబు ఎప్పుడైతే సున్నతి పొందుతారో వాళ్ళు మాత్రమే పస్కాను ఆచరించారు. సున్నతి పొందని వాడు నిశ్చయముగా పస్కాను ఆచరించడానికి వీలు లేదు. ఒకవేళ అన్యుడు ఒకవేళ మీతో కలిసి పస్కా ఆచరించాలంటే వాడు ఒక వెండితో ఒకవేళ కొనబడి ఉంటుంటే వాడు సున్నతి పొంది మీతో కలిసి ఆ పస్కాలో పాలు పొందాలి. ఇది దేవుని యొక్క నిబంధన. సో ఈ విధంగా ఇంకా ఎవరెవరు మరి వేరే వంశంలో నుంచి ఇశ్రాయేలు వంశంలోకి లేదంటే 12 గోత్రికులలోకి చేర్చబడిన వారు ఉన్నారంటే మనందరికీ తెలుసు ఎవరు? రాహాబు ఉంది. రాహాబు విన్నారా? ఈ రాహాబు ఎవరంటే అమ్మోనీయురాలు, రైట్? ఈ అమ్మోనీయురాలైన ఈ రాహాబు ఏ వంశంలోకి చేరింది? యేసు ప్రభు వంశంలోకి వచ్చింది, రైట్? మనందరికీ తెలుసు. అంతేకాకుండా రూతు ఎవరు? మోయాబీయురాలు. ఈ మోయాబీయురాలైన ఈ రూతు ఏ ఒక్క వంశంలోకి వెళ్ళింది? యూదా గోత్రపు వంశంలోకి వెళ్ళింది, రైట్? యేసు ప్రభు వారు అందులో నుంచి వస్తారు. అంతేకాకుండా ఈ కాలేబు కూడా వారితో పాటు కాలేబు కూడా వారిలాగానే యూదా గోత్రంలోకి చేర్చబడడానికి ఇష్టపడిన వ్యక్తి. అయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయన కూడా మనతో బ్రతుకుతుంది. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతలో వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునని మరియు నేను ఆయనను నమ్ముకొని ఎందును అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. ఇది దేవుడు ఎవరి గురించి రాస్తున్నాడంటే అన్యజనులైన ఎవరైతే దేవునిని నమ్ముతారో, ఎవరైతే ఆయన మీద ఇష్టంతో ఆయనని నమ్ముకుంటారో, ఎవరైతే నువ్వు నా దేవుడవయ్యా అని ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే నేను నమ్ముకుంటున్నాను ప్రభు అని అంటారో వారిని ఆయన ఏమంటున్నాడంటే నా సహోదరులు అని అంటున్నాడు. ఆయన ఎవరు అంటే వాళ్ళు? సహోదరులు. ఆయన సిగ్గుపడట్లేదంట. సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్ల. ఎందుకంటే ఒకవేళ ఈ దినమున నువ్వు నేను ఒకవేళ దేవుని నమ్మితే నువ్వు నేను ఏమవుతాం? దేవుడికి
సహోదరులము. ఎవరు? ఆయన నమ్మిన వారు మాత్రమే ఆయనకి సహోదరులుగా తీర్చబడతారు. వారినే దేవుడు సిగ్గుపడకుండా ఈ అమ్మాయి నా యొక్క చెల్లి, లేదండి బ్రదర్ నా సహోదరుడు అని చెప్పడానికి ఆయన మోమాట పడడు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా కాలేబు వారందరితో ఆ ఐగుప్తులో బానిసత్వంలో ఉండి ఆ 12 గోత్రికుల్లో నుంచి అయితే కానాను వేగు చూడడానికి 12 గోత్రికుల నుంచి ఒక్కొక్కరిని మోషే పంపిస్తాడు. దేవుడు చెప్తాడు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రధానాన్ని మీరు ఏర్పరచుకొని వారిలో 12 మొత్తం ఓవరాల్ గా 12 గోత్రికుల నుంచి 12 వ్యక్తులను తీసుకొని వారిని కానానుకు వేగు చూడడానికి పంపమని చెప్పినప్పుడు, అయితే ఈ యొక్క యూదా గోత్రం నుంచి ఈ కాలేబు వెళ్తారనమాట. ఈ కాలేబు ఒక ప్రధానిగా మార్చబడతాడు. ఎందుకంటే ఒకప్పుడు వేరే వంశస్థుడు, ఒకప్పుడు ఎన్నిక లేని వాడైన ఈ కాలేబు ఎంతగా నిష్ట కలిగి ఉంటే, ఎంతగా భక్తి చేసి ఉంటే, ఎంతగా దేవుని అనుసరించుంటుంటే, ఎంతగా దేవుని వెంబడించుంటుంటే ఆ యొక్క యూదా గోత్రంలో ప్రధానమైన వ్యక్తిగా ఈ కాలేబు మార్చబడతారు. అయితే ఎఫ్రాయిము యొక్క గోత్రంలో నుంచి యెహోషువ వెళ్ళినప్పుడు అంతే వీరితో పాటు 10 మంది కలిసి మొత్తం ఓవరాల్ గా 12 మంది కానాను వేగు చూడడానికి వెళ్ళినప్పుడు, కానీ ఇక్కడ మనం ఇప్పుడు గుర్తించదగినది ఏంటి అంటే ఆ 12 మందిని దేవుడు కానానికి ఎందుకు పంపించున్నాడు అంటారు? ఎందుకు పంపించి ఉండి ఉంటాడు అంటారు? మనకు తెలిసింది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఏంటంటే మీరు అక్కడ వెళ్ళి చూడండి, అక్కడ జనాలు ఎట్లున్నారు, లేక అక్కడ పనులు ఎట్లున్నాయి, లేకపోతే అక్కడ దేశం ఎట్లుంది, అది చూడడానికి దేవుడు పంపలేదు. కానీ ఆయన అంటాడు, నువ్వు విశ్వాసంతో ఒక ప్రాంతానికి నువ్వు వెళ్తే, అంటే ఈ 12 మంది దేవుడు ఎందుకు పంపించారంటే ఆ 12 మందితో దేవుడు తన సన్నిధిని పంపించి, ఆ దేవుడు ఆ 12 మందితో కూడా తన సన్నిధిని పంపించి ఆ కానాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఆ దేశం అంతా కూడా మీరు సంచరించితే, ఎక్కడైతే మీరు ఆ స్థలమంతా మీరు సంచరిస్తారో, ఏ స్థలమంతా అయితే మీరు పాదాలు నిలుపుతారో ఆ స్థలమంతా కూడా నేను మీకు ఇస్తాను. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే కానానుకు పంపడానికి మీరు అక్కడికి వెళ్ళి మనుషులను చూసిరమ్మని ఆయన చెప్పట్లేదు, కానీ లేదా అక్కడ ఉన్న బలగాన్ని మీరు చూసిరమ్మని చెప్పట్లేదు, కానీ మీరు ఎక్కడికి వెళ్తారో అడుగుపెట్టు ప్రతి స్థలము అది ఎవరిది? మీదవుతుంది. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను మీకు ఇస్తానని అంటాడు. అబ్రాహామును మనం జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రాహాముతో ఆయన అంటాడు, నువ్వు సంచరించు అబ్రాహాం, నువ్వు సంచరించు. ఆయన ఎంతవరకు సంచరిస్తే ఆ స్థలం అంతా కూడా అబ్రాహాంకి ఆయన ఇచ్చాడంట. రైట్? తెలుసా మనందరికీ? తెలుసా తెలీదా? నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను మీకు ఇస్తానని అంటాడు అబ్రహాముతో. ఈ విధంగా 12 మంది ఆ కానాను ప్రాంతం అంతా కూడా సంచరించి, వారు సంచరించిన ప్రాంతాన్ని వాళ్ళు దానిని ఆక్యుపై చేయడానికి, దానిని మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు వాళ్ళ అడుగులు ఆ స్థలమందు నిలపాలని దేవుడు ఆ 12 మందిని పంపుతారు. కానీ ఈ మనుషులు ఏం చేస్తారంటే ఈ 12 మంది వెళ్తారు. ఈ 12 మంది వెళ్ళి ఆ స్థలం అంతా కూడా సంచరించి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి చూస్తారు, అక్కడ చూసేసి వాళ్ళు వస్తారు. వచ్చాక అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అది మంచి దేశము, అక్కడ ఉన్న మనుషులు మాత్రం నాకీలను మేము చూసాము, వాళ్ళ దృష్టికి మేము మిడతలు ఎక్కున్నాము, మా దృష్టికి కూడా మేము మిడతలు లెక్కనే ఉన్నాము. వాళ్ళు పెద్ద దేహం కలిగిన వారు, వాళ్ళ ఎదుట మేము నిలవలేము. ఒకవేళ వాళ్ళ మీదకి పోయినామా వాళ్ళు మనల్ని చంపేస్తారు, లేకపోతే వాళ్ళ మీదకి పోయి మనం ఎంత మాత్రమో చేయము పొందలేము. ఈ విధమైన సమాచారము వాళ్ళు అక్కడికి తీసుకొస్తారనమాట. మన జీవితంలో నువ్వు ఒక స్థలానికి నువ్వు వెళ్తున్నప్పుడు, లేదంటే ఒకటి నువ్వు కావాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు, లేదంటే ఒక దాని గురించి నువ్వు ఆరాట పడుతున్నప్పుడు, ఇగో నువ్వు ఒకవేళ దాని గురించి నువ్వు ఒకవేళ ఫెయిత్ వాక్ చేయడం అంటారు దీన్ని. ఫెయిత్ వాక్ అంటే నువ్వు దాని గురించి విశ్వాసంతో నువ్వు దాని స్థలం, ఇప్పుడు ఒక ప్రాంతం నీకు కావాలి, ఒక స్థలం నీకు కావాలి, నువ్వు అక్కడికి వెళ్ళి నీ విశ్వాసంతో నీ యొక్క పాదాలు ఆ స్థలం అంతా సంచరించి దానిని నువ్వు ఆక్యుపై చేసుకున్నట్లుగా, దాన్ని నువ్వు స్వాధీనపరుచుకున్నట్లుగా నీ విశ్వాసంతో ఆ స్థలం అంతా కూడా నీ విశ్వాస పడుగులు నువ్వు ఒకవేళ అక్కడ పెట్టినట్లయితే దాన్ని నువ్వు ఏం చేస్తావు? స్వాధీనపరుచుకుంటావు. మన జీవితంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే విశ్వాసం. ఎందుకు ఈ విశ్వాసంలో మనము ఎందుకు స్థాయికి చేరలేకపోతున్నామంటే దేవుడు అంటే ఏందో మనకు తెలియదు, దేవుడు ఎట్లాంటి వాడో మనకు తెలియదు, కొన్ని దేవుడి యొక్క శక్తి ఏందో మనకు తెలియదు. దేవుని ఎట్లా చూస్తామంటే ప్రార్థన చేస్తే నా మోకాలు నొప్పి పోతుంది, మోకాలు నొప్పి తగ్గించినంత దేవుడు మాత్రమే. లేదంటే ప్రార్థన చేస్తే ఇవో ప్రభువా నాకు ఉద్యోగం,
నీ ఉద్యోగం తీర్చేంత పవరే ఉంటుందా దేవుడికి? దేవుడి గురించి సరైన అవగాహన మనుషులకు లేదు. దేవుడి గురించిన సరి అయిన ఆలోచన లేదు. దేవుడి గురించి సరి అయిన జ్ఞానము లేదు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, అసలు ఆయన పవర్ ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ఏమి చేయగలడు, ఎంత చేయగలడు, ఎంతవరకు చేయగలడు, ఎంతవరకు ఆయన మనల్ని నడిపించగలడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత, అసలు ఆయన బలం ఎంత, ఆయన గురించి నువ్వు ఆలోచించగలిగితే అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన యొక్క బలం ఏందో. అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన మీద నీ విశ్వాసం ఉంచాలో లేదో అని. మనుషులకు తెలిసే ఉన్న లోపం ఏంటంటే దేవుడు ఎవరో తెలియదు. ఇప్పుడు దేవుడి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడమని మనం ఒకరికి మైక్ ఇచ్చినాం అనుకో, ఒక 5 నిమిషాలు కంటిన్యూగా ఎవరైనా మాట్లాడగలరా? ఏం చెప్తారు? ఏం చెప్పగలుగుతారు? ఒక 5 నిమిషాలు. మన ఫ్రెండ్ అడిగారు, మీ దేవుడు అంటే ఎవరు నాకు చెప్పు అని అడిగినప్పుడు ఏం చెప్తాం? ఒక 5 నిమిషాలు చెప్పలేదు. కానీ దేవుడి గురించి మనకు సరైన అవగాహన ఉండాలి. నీ దేవుడు ఎంత బలవంతుడో నీకు తెలిస్తే నువ్వెంత బలవంతుడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలిస్తే నీ యొక్క విశ్వాస శక్తి నీకు అర్థమవుతుంది. నీ ప్రార్థనకున్న విలువ నీకు అప్పుడు తెలుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. దేవుడే మనకు తెలియదు, మన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది. అలాంటి సమాచారం, చెడ్డ సమాచారం వీళ్ళు తీసుకొచ్చారు. ఈ చెడ్డ సమాచారంతో ఏం జరుగుతుంది అంటే, కానీ అప్పుడు ఈ కాలేబు యెహోషువ మాత్రము వాళ్ళ బట్టలు చింపుకొని వాళ్ళు అంటారంట, అయ్యో ఆ స్థలాన్ని మేము చూసాము, నిశ్చయముగా దానిని మనం స్వాధీనపరచుకోగలము, దీనికి మనకు శక్తి చాలు, దేవుడు మనతో ఉంటే దాన్ని మనం ఎదిరించగలం, వారిని మనం ఓడించగలం. వాళ్ళ అనాకీలైనా, వాళ్ళ బలవంతులైనా, వాళ్ళ గొల్లియాతు లాంటి వాళ్ళైనా, అది ఏదైనా, వాళ్ళకి పెద్ద మిలిటరీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఎంత బలగం ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. మన శత్రువులు ఎంత బలవంతులైనా కావచ్చు, మన శత్రువు కొన్నంత ఎత్తుగల వారైనా కావచ్చు, మనకంటే బలవంతులైనా కావచ్చు. దావీదు చిన్నవాడంట, ఓ 15 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు దావీదు, చిన్న వ్యక్తి. గొల్లియాతు మాత్రం చాలా పెద్దవాడు. కానీ దావీదు చూసింది ఎవరిని తెలుసా? ఆయన ఎదురుగా ఉన్న ఆ గొల్లియాతు యొక్క బలాన్ని చూడలేదు, వాళ్ళకి మిలిటరీని చూడలేదు, లేకపోతే అతనికి ఎత్తుని చూడలేదు. కానీ ఎవరిని చూశాడు తెలుసా? దేవుడి యొక్క శక్తిని చూశాడు ఆయన. నేను నమ్ముకున్న దేవుడు ఎంత పవర్ఫుల్ తెలుసా? నేను ఒక్కసారి ప్రార్థన చేస్తే, ఒక్కసారి నేను ఇట్లా నా దేవుడిని అడిగితే, ఆయన చేసే కార్యము మనుషుల చెవుల్లో గింగురు అని అంటది అని ఒక భక్తుడు అంటాడు. ఆయన ఆశ్చర్యకరం, అంత అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు నేను చూడాల్సింది నీ ముందు నా ముందున్న మనుషులను కాదు, వాళ్ళ గురించి ఉన్న సమాచారం మనకు అవసరంలా. మనకు కావాల్సిన సమాచారం ఎవరి గురించి కావాలి? మన దేవుడి గురించి కావాలి. నీ విశ్వాసం స్థాయి ఎంత ఉంది? నీ విశ్వాసం యొక్క స్థితి ఎంత ఉంది? నీ విశ్వాసంలో లెవెల్ ఎంత? నేను అడుగుతున్నాను ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఇంటికి వెళ్ళాక ఒక పేపర్ తీసుకొని దాంట్లో రాయి, నీ యొక్క ఆత్మీయ స్థాయిలో నీ విశ్వాసం యొక్క లెవెల్స్ ఎంత? ఒక 10 పాయింట్స్ కి నీ విశ్వాసం లెవెల్ ఎంత? నీ విశ్వాసం ఎంతగా దేవుని నమ్మగలుగుతున్నావు? నీ విశ్వాసపు స్థాయి ఎంత? నీ విశ్వాసపు స్థాయి ఎంత? కొన్ని నా ఆత్మీయ లెవెల్ ఎంత? నా ఆత్మీయ స్థాయి ఎంత? నేను దేవుడిలో ఎంత ఆత్మీయతలో ఉన్నాను? నా దేవుడిలో నా స్థితి ఏంటి? నా దేవుడిలో నా యొక్క పొజిషన్ ఏంటి? లేకపోతే నా దేవుడి దృష్టిలో నేనే పొజిషన్లో ఉన్నా? ఎప్పుడైనా ఆలోచించారు? నా దేవుడి దృష్టిలో దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నా దేవుడు నా గురించి ఏం చెప్పగలుగుతాడు? నా దేవుడిని నేను ఎంత కలిగి ఉన్నాను? నా విశ్వాసం ఎంత? ఇలా నువ్వు ఒక్కోసారి ఆలోచించగలిగితే నీ విశ్వాసపు స్థాయి నీకు అర్థమవుతుంది. ఇలా చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారిని ఎదుట యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని, వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళు బట్టలు చింపుకొని వాళ్ళు అరుస్తారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంట తెలుసా? సర్వ సమాజంలో రాళ్ళు పట్టుకొని వాళ్ళని చంపాలని చూస్తారంట. చంపాలని చూసేంత కోపం వాళ్ళకి వచ్చింది. ఎందుకు తెలుసా? వాళ్ళు అంటారు అక్కడ ఒకే ఒక మాట, వాళ్ళ అనాథీయులు, వాళ్ళు మనం ఎదురించడం. ఈ యొక్క మాట చెడ్డ సమాచారం ఏం చేసింది తెలుసా? మనం చూద్దాం. ఈ ఒక్క మాట వలన అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా ఏకమైపోయి, అంటే ఈ చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కదా ఈ 10 మంది. ఈ 10 మందితో పాటు ఈ యొక్క సర్వ సమాజం ఒక 30 లక్షల మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చేరిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఏడవడం మొదలెడతారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిన మోషే, ఈ దేవుడు మమ్మల్ని ఈ అరణ్యంలో కత్తివాత చేత చంపడానికి తీసుకొచ్చాడు. అప్పటిదాకా ఎర్ర సముద్రమును పాయ చేసిన దేవుడు గుర్తుకు రాలేదు,
అప్పటిదాకా మన్నాతో పోషించిన దేవుడు వాళ్ళకి గుర్తుకు రాలేదు. బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళకి ఏ నొప్పి కూడా కలగల. ఇగో అరణ్యంలో వాళ్ళు నడుస్తున్నప్పటికీ, అరణ్యంలో వాళ్ళు ఉంటున్నప్పటికీ, నివాసం చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఒక విష సర్పం కూడా వాళ్ళని కాటేయలేదు. అంతగా దేవుడు కాపాడినప్పటికీ కూడా మా దేవుడు మీద నిందేస్తుంటారు వాళ్ళు. ఆ మాట మనం చూస్తే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో మనం చూస్తాము. ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కట్టివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు మనం నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకరు చెప్పుకోలేగా ఈ ఒక్క మాట ఏం జరిగిందంటే వారిలో ఉన్న పూర్తి విశ్వాసాన్ని చంపేసింది. ఈ ఒక్కటే ఒక మాట ఏం చేసిందంటే అంతదాకా దేవుడు కష్టపడి వారిని నడిపించుకుంటూ వచ్చారు. ఈ అరణ్యంలో వాళ్ళ పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, వాళ్ళు ఏది అడుగుతారు ఇచ్చి, వాళ్ళకి మాంసం అంటే మాంసం ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఒక్కటే ఒక మాట 10 మంది చెప్పిన ఆ సమాచారం నిమిత్తము వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. దేవుడు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు చూడు, ఇగో మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చింది. దేవుడు వారిని చంపడానికి తీసుకొచ్చాడా? దేవుడు వారిని బాగు చేయడానికి తీసుకొస్తే ఆ దాసుల్లో పడి చచ్చిపోతా ఉంటే వాళ్ళ మొర ఆయన విని వాళ్ళ మీద కనికరపడి ఆయన పరమును విడిచి దిగి వచ్చి ఈ ఒక వ్యక్తిని ఏర్పరచుకొని వారి ఎదుగు పంపితే వారిని విమోచించడానికి తీసుకొస్తే వారిని పోషిస్తే ఇగో మా దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినాడు, ఆయన మీద నిందేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా మేము ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతాం. ఇంకా మాకు ఆ యొక్క దాస్యమే మేలు. ఒక నాయకుని ఏర్పరచుకుంటాం. ఒక్కటే ఒక సమాచారం, నీవు ప్రియ సహోదరుడా, ఎవరైనా నీ దగ్గరికి వస్తే బాధతో, ఎవరైనా ఆదరణ లేక, పోనీ ఎవరైనా ఏ స్నేహితుడైనా నీతో నేను బాధ పంచుకుంటే ఇగో నువ్వు వాళ్ళని ఆదరించి కానీ వారిని బాధ పెట్టకు. లేదంటే వాళ్ళు ఏదైనా కొంతమంది ఉంటారు సంఘానికి వచ్చే వాళ్ళు, లేదంటే బయట వాళ్ళ స్నేహితులు కానీ ఇగో వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. కొంతమంది వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో స్నేహితులతో చెప్తారు, లేదంటే బ్రదర్ నా పరిస్థితి ఇది బ్రదర్, లేదంటే నా ప్రాబ్లం ఇది బ్రదర్ అని చెప్తే నీవు వాళ్ళ స్థాయిలో నువ్వు వాళ్ళని ఇంకా కూడా కృంగదీసే వ్యక్తులుగా నువ్వు ఉండదు, కానీ నువ్వు వాళ్ళని ఏం చేయాలంటే ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. నీ మాట ఎట్లుండాలంటే వారిని బలపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ మాట ఎట్లుండాలని తెలుసా? యేసయ్య యొద్దకు ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని దేవుడు తృణీకరించి పంపడు, ఆ వ్యక్తిని దేవుడు త్రోసివేసి పంపడు, లేదా ఆ వ్యక్తిని దేవుడు కించపరిచి పంపడు, లేకపోతే అతనుకున్న బలహీనతను బట్టి దేవుడు హేళన చేయడు. నువ్వు కూడా యేసయ్యలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనం కూడా యేసయ్యలాగా మాట్లాడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఒక యేసయ్య ఎట్లా ఒక వ్యక్తిని ఆదరిస్తాడు, ఒక యేసయ్య ఒక వ్యక్తిని ఏ విధంగా ఓదార్చగలడు, ఒక వ్యక్తిని యేసయ్య ఏ విధంగా బలపరచగలడు, ఒక వ్యక్తిని యేసయ్య ఏ విధంగా ఓదార్చగలడు, ఒక వ్యక్తిని ఏ విధంగా యేసయ్య హక్కున చేర్చుకోగలడు. నువ్వు ఆ విధమైన ప్రేమ చూపించాలి. కానీ కొంతమంది మాటల చేతని చంపేస్తారు, గుచ్చి మరీ చంపేస్తారు. కొంతమంది మాటల చేత వాళ్ళకున్న బలహీనతలను బట్టి ఇంకా ఏదైనా చేస్తారు. ఇగో మనం అలా ఉండడానికి వీలేదు. ఇగో ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఇగో సహవాసంలో ఉన్న మనం, ఫెలోషిప్ అంటే దేవుడు మనకిచ్చిన ఈ సహవాసంలో ఒకే శరీరంలో ఉన్న మనమందరము కూడా కలిసి ఒకరితో ఒకరు మన యొక్క ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకొని ఇగో నీ కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకరికొకరు ఓదార్చుకునే వ్యక్తులుగా ఉండాలి. ఒకరికొకరు ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. కానీ చులకన చేసే వ్యక్తులుగా ఉండకూడదు. వెనుక నుంచి గోతులు తవ్వే వ్యక్తులుగా ఉండకూడదు. అతను ఒక ఏదైనా నీకు చెప్తే దాన్ని నీకు 10 మందికి సీక్రెట్ గా చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు. యేసయ్య అన్ని కూడా చూస్తాడు, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తాడు. ఒక వ్యక్తిని ఆదరించగలిగితే ఆదరించు, లేకపోతే నీ వల్ల కాకపోతే మనం మౌనంగా ఉండాలి, లేకపోతే దైవ సేవకుడికి అప్పగించాలి. ఆదరించే వ్యక్తులుగా మనం ఉండాలి. పౌలు అంత గొప్ప వ్యక్తి ఏమంటారు తెలుసా? నేను బలముగా వాక్యము ప్రకటించినట్టుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని నేను మిమ్మల్ని బతిమానుకుంటున్నాను అని అంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, చూడనవసరం లేదు చెప్తాడు ఆయన. ఆ పౌలంతటి గొప్పవాడే ప్రార్థన సహాయం అడిగినప్పుడు ఇగో ఒకరికొకరు ఆదరించుకుంటూ తప్పలేదు, ఒకరికొకరు ఓదార్చుకోవడం తప్పలేదు.
ఎంతో మందికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి నిన్ను నమ్మి నీకు ఏదైనా చెప్తే నువ్వు నమ్మకంగా ఆ వ్యక్తి ఎదుట నువ్వు ప్రవర్తించు, నమ్మకంగా నువ్వు ఆయనను బలపరచు, నమ్మకంగా నీ విశ్వాసంతో నీకున్న విశ్వాసంతో ఆ బిడ్డను ఆ బలపరచు, లేదంటే ధైర్యపరచు, వాక్యపు మాటలతో ఓదార్చు. నీ చేయగలిగితే నువ్వు సహాయం చేయి. ఒక వ్యక్తి నువ్వు డబ్బులు సహాయం చేయలేకపోవచ్చు, మనీ సహాయం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు మాటతో సహాయం చేయగలవు, మాటతో ధైర్యం చెప్పగలవు, నువ్వు మాటతో ఓదార్చగలవు. దేవుని ఎదుకు వస్తే ఏ వ్యక్తిని దేవుడు తృణీకరించలేదు, చులకన చేయలేదు. ఆ వ్యక్తి యొక్క బలహీనతను బట్టి ఆ వ్యక్తిని కనికరపడ్డాడు, హక్కున చేర్చుకున్నాడు. తన బలహీనతల్ని తను క్షమించి ప్రేమించి వారిని ఆదరించి ఓదార్చి వారి జీవితంలో వెలుగును నింపి పంపించిన దేవుడు ఆయన. మనం ఏసేలా ఉండాలనుకుంటున్నాడు, ఏసే హృదయంలో ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అదేవిధంగా కాలేబు కూడా అదే చేశాడు. ఆయన ఆ కాలంలో మోషే తర్వాత లీడర్గా యెహోషువను ఎన్నుకున్న తర్వాత ఈ ఇద్దరు ఎవరెవరైతే యెహోషువని కాలేబు ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొస్తారు, పాజిటివ్ సమాచారం తీసుకొచ్చిన తర్వాత. అయితే వీరిద్దరిలో ఒక వ్యక్తి ఎవరు? యెహోషువ వారు లీడర్గా చేయబడతాడు. అయితే యెహోషువ దేవుడి చిత్త ప్రకారం లీడర్గా మార్చబడతాడు, నాయకుడిగా చేయబడతాడు. కానీ కాలేబు ఎక్కడ కూడా మస్తరపడలేదు, ఇవి నన్ను ఎందుకు లీడర్ చేయాలని అనలేదు, లేదంటే సనుక్కోలా, నేను కూడా ఆయనతో సమాన వ్యక్తిని కదా, లేకపోతే నేను కూడా మంచి సమాచారం చెప్పిన వ్యక్తిని కదా, లేకపోతే ఆయనలాగా నాకు కూడా సుగుణాలు ఉన్నాయి కదా, ఆయనలాగా నేను కూడా ఈక్వల్ గా ఎప్పుడు కూడా నాయకుడిని ఎదిరించలేదు, నాయకుడికి లోబడున్నాడు, ఆయన అందరితో కూడా ప్రేమగా ఉన్నాడు. కాలేబు అంతేకాకుండా వారితో కలిసిపోయే వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏ విధంగా అంటే తన నాయకుడు చెప్పింది తప్పకుండా చేశాడు. నాయకుడు ఎదుట లోపడ్డాడు. యెహోషువ ఏది చెప్తే అది చేశాడు. దేవుడు ఏది చెప్తే నిండు మనసుతో అనుసరించాడు. నిండు మనసు అంటే ఇగో నీ పూర్ణ హృదయం, నీ హృదయంలో ఇంత స్థలం కూడా లేకుండా పూర్తిగా దేవుణ్ణి నువ్వు ప్రేమించడం, దేవుణ్ణి నువ్వు అనుసరించడం, ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేయడం, ఆయనని ఇష్టపెట్టడం, ఆయనని సంతోష పెట్టడం, ఆయనని ఆనందింపచేయడం, ఆయన మన ఎదుట ఆనందించేలా మనము జీవించడం. ఆయన సంపూర్ణంగా ఆయన అనుసరించాడు, ఆయన తూచ తప్పకుండా చేశాడు. యెహోషువ ఏది చెప్పినా అది చేసిన వ్యక్తి ఎవరంటే కాలేబు. ఆయన అంటాడు, కానానుకు వేగు చూడడానికి పంపినప్పుడు ఆయన యొక్క ఏజ్ ఎంత అంటే 85 ఐ థింక్ 85 ఇయర్స్ ఉంటాయి. 85 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు కూడా ఆయన ఏమంటారు తెలుసా, హెబ్రోను ప్రాంతం, అనాకీల ప్రాంతంలోకి ఆయనను పంపించడానికి యెహోషువ పంపించే ముందు ఆయన అంటాడు ఏంటంటే, యెహోషువ గారు నన్ను పంపించండి, నేను అక్కడ ఉన్న అనాకీలను ఎదిరిస్తాను, వారిని ఎదిరిస్తాను, వారిని నేను గెలుస్తాను అంటాడు. ఎందుకంటే ఆ ఏజ్ అనేది ఎంత అంటే 85 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన విశ్వాసం ఏందో తెలుసా, ఆయన బలం కాదు అక్కడ, నాకు అదే బలం ఉంది, అదే శక్తి ఉంది అంటాడు. నిండు మనసుతో దేవుని నువ్వు సేవిస్తే, నిండు మనసుతో దేవుని నువ్వు అనుసరిస్తే, దేవుని మీద నువ్వు నిండు మనసుతో ఆధారపడితే ఆయన నీకు బలం ఇస్తాడు. ఆయనకున్న శక్తి 85 ఇయర్స్ ఎంత శక్తి ఉందని మనం చూస్తాం. రెవరెండ్ జీవరత్నమయ్య గారు ఎంత బలహీనంగా ఉన్నారు. అంత ఏజ్ లో కూడా కాలేబంట, నేను వెళ్ళి అనాకీలను ఎదిరిస్తాను, నేను ఎన్ని వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, వాళ్ళని ఓడించేస్తాను అని విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అన్యుడు దేవుని ఎరిగిన వంశంలో నుంచి ఒక దేవుని ఎరిగిన వంశంలోకి వచ్చి ఇష్టపడి దేవుని ప్రేమించి దేవుని ఎదుట నిత్యముగా సరైన రీతిగా ఆయన నడుస్తూ ఆయనకు లోబడుతూ ఆయన గురిగా పెట్టుకొని నడుస్తున్న వ్యక్తి కాలేబు. ఆయన అంటాడు, నేను వారిని ఎదిరిస్తాను, నాకు బలం చాలు, అదే శక్తి నాకు ఇప్పటికీ కూడా ఉంది. యెహోషువ నన్ను పంపించాను అంటాడు. నువ్వు నేను దేవుని అనుసరిస్తే, ఆ వాక్యం అనే దేవాతి దేవుని నువ్వు లోపడితే, ఆ వాక్యం నువ్వు నమ్మగలిగితే, నీకు తెలుసా నువ్వెన్నడూ చూడని ఊహించిన శక్తిని బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. వాక్యం చేత నువ్వు, మన సేవకులు చెప్తారు కదా, వాక్యంలో శక్తి ఉంది. మనం ఏం చేయాలంటే ఆ వాక్యంలోని శక్తిని పొందుకోగలాలి. ప్రార్థన అనేది శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. వాక్యంలోని శక్తి చేత మనం నింపబడాలి. వాక్యం అనేది అక్షరం మాత్రమే, కానీ ఆ వాక్యం అక్షరంలో ఉన్న ఆ బలాన్ని మనం గ్రహించాలి. మనం చదువుకుంటూ వెళ్తే 10 అధ్యాయాలైనా రాత్రి చదివేయచ్చు, 1 గంటలు 20 అధ్యాయాలు చదివేయచ్చు, కానీ నీకు శక్తిని గ్రహించే స్థాయిలో నువ్వు ఉండాలి, శక్తిని పొందుకునే స్థాయిలో ఉండాలి. చదివేసి పోవడంలో ఎవరైనా చదివేస్తారు, చిన్నపిల్లలు కూడా తెలుగు వచ్చిన చదివేస్తారు, అట్లా కాదు. శక్తి ఎలా పొందాలి, వాక్యంలో నుంచి ఎట్లా బలం పొందాలి, అది నీకు తెలిసి ఉండాలి. ఈ యొక్క కాలేబు నిండు మనసుతో ఆరాధించి
ఆ దేవాతి దేవుని కొలిచి 85 years లో కూడా బలము కలిగిన వ్యక్తిగా ఈ యొక్క కాలేబు ఉన్నాడు. అంతేకాకుండా ఈ కాలేబు వాళ్ళందరూ కూడా కానాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ యెహోషువ కాలేబును దీవించి ఒక మాట అంటాడు. ఆయన జాషువా అంటే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంది. ఎక్కడ చదువుతున్నారు? యెహోషువ చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించిన వాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. అయితే హెబ్రోను స్వాస్థ్యంగా ఎవరు ఇస్తారంటే యెహోషువ భక్తుడు ఈ కాలేబుకి ఇస్తాడు. ఆయన నిండు మనసుతో దేవాతి దేవుని అనుసరించడని యెహోషువ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? కాలేబు గురించి. తన స్నేహితుడైన కాలేబు గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ వ్యక్తి దేవాతి దేవుని నిండు మనసుతో అనుసరించాడు. ఈ వ్యక్తి దేవుని సంపూర్ణంగా నమ్మాడు. ఈ వ్యక్తి దేవుడి ఎదుట నమ్మకంగా ఉన్నాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడంటే అతనికి ఒక డాగ్, ఒక కుక్క ఉంది. అయితే ఆ వ్యక్తి ఒక ఆదివారం చర్చికి వెళ్ళడానికి ముందుగా ఆ యొక్క కుక్కని ఇంట్లో వదిలేసి తను చర్చికి వెళ్ళిపోతాడు అనమాట, కొన్ని మైళ్ళ దూరంలోకి. అయితే ఈ యొక్క కుక్క అంటే డాగ్ అదేంటంటే తన యజమానుడు వెళ్ళిన ఆ ప్రాంతానికి తన ఇంట్లో ఉంది కదా, అది ఇంట్లో ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో నుంచి పారిపోయి తన యజమానుడు ఉన్న స్థలం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయితే ఏ విధంగా పరిగెత్తగలదంటే, అది మనం అందరికి తెలుసు, అది వాసన చూస్తూ వెళ్ళగలదని. సో కొన్ని మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ పోయి ఆ యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ ఆరాధనలో కొంచెం వేల మంది ఆ సంఘంలో ఉన్నప్పుడు, ఆ మందిరంలో ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఈ యొక్క డాగ్ ఈ కుక్క వెళ్ళి ఆ యజమాని దగ్గర దాకా వెళ్ళి ఆ యజమాని దగ్గర నిలబడుతుంది. ఎందుకు ఆ యజమాని దగ్గరికి వెళ్ళింది అంటే అదేంటి? విశ్వాసం కలిగినది. విశ్వాసం కలిగినది కదా కుక్క అంటే. అది ఏ విధంగా వెళ్ళగలిగిందంటే ఆ యజమాని యొక్క స్మెల్ అది గుర్తించగలదు. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి యజమానుడు అనేది అది వెళ్ళదు. అది తన యజమాని దగ్గరికి స్మెల్ చూసి అది వెళ్ళగలదు. అయితే మనము కూడా దేవాతి దేవునితో మనం సహవాసం చేస్తే, మనం దేవాతి దేవునితో మనం సహవాసం చేస్తే, ప్రతిదినము దేవాతి దేవునితో నడిస్తే మనము కూడా ఆ దేవాతి దేవుని యొక్క సుగుణాలు మనకు అలవరచబడతాయి. రోజు ఆయన మొహము చూస్తే మనం ఏం చేయబడతాం తెలుసా? ఆయన సారూపంలోకి మార్చబడతాం. రోజు ఆయన ముఖాన్ని మనం చూస్తుంటే ఆయనలాగా మనం మారిపోతాం. మోషే అంట ఆ సినే పర్వతం మీదకి వెళ్ళి 40 దినములు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అంట ఆయన ముఖము మెరిసిపోతా ఉన్నది, అది మహిమతో నింపబడింది అని వాక్యం సెలవిస్తోంది. ఎందుకు వచ్చింది ఆ మహిమ? ఎక్కడి నుంచి వచ్చింది? 40 దినాలు ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన 40 దినములు ఆయనను తేరి చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ తేరి చూస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ఆ మహిమ ఈ యొక్క మోషేకు వచ్చిన రీతిగా నువ్వు నేను దేవుడితో సహవాసం చేస్తే, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఆయనతో కలిసి జీవిస్తే ఆయన యొక్క మనసు నీకు వస్తుంది, ఆయన యొక్క ఆలోచనలు నీకు వస్తాయి, ఆయన యొక్క తలంపులు నీకు వస్తుంది. దావీదు గురించి దేవాతి దేవుడు అంటాడు, ఈ దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఈ దావీదు నేను ఏర్పరచుకున్న వ్యక్తిని అంటాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన యొక్క హృదయము దేవుడితో ఈక్వల్ గా ఉంది. ఆ దేవాతి దేవుని యొక్క హృదయముతో ఈయన యొక్క హృదయము ఏ విధంగా ఉందంటే సేమ్ యాస్టిస్ గా ఉంది. ఆయన హృదయానికి ఈయన హృదయానికి ఈక్వల్ గా ఉంది. ఆయన యొక్క ఆలోచనలు ఈయన ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఆ దేవాతి దేవుని యొక్క తలంపులు ఈయన తలంపులు ఒకేలా ఉన్నాయి. ఆ దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఈ వ్యక్తి కూడా అదే విధంగా ఆలోచిస్తాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు ఆయన. ఇగో ఆయన అంటాడు, ఈ హెబ్రోనులో ఈ కాలేబుకు స్వాస్థ్యం ఇచ్చినప్పుడు ఈ హెబ్రోనులో ఆ దావీదు రాజు 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. మొట్టమొదటిగా రాచినప్పుడు 7 years అక్కడ దావీదు హెబ్రోనులోని పట్టాభిషేకం పొందుకొని అక్కడే ఆయన అభిషేకించబడి అక్కడ ఆయన రాజ పరిపాలన చేస్తాడు. ఈ యొక్క అప్పుడు అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఆ స్థలం ఇక్కడ మనం చదివిన దగ్గర 14-13లో అంటే చదివిన దగ్గర రెండవ సమయాలు 2:1-4 ఉంటుంది. 2వ సమయాలు 2వ అధ్యాయం 1-4 ఏమని ఉంటుందంటే ఆయన దావీదు అంటే అక్కడ పరిపాలన చేసి 7 years అక్కడ హెబ్రోనులో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఆయన పట్టాభిషేకం పొందిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఆ తర్వాత నుంచి దావీదులో నుంచి ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారని మనందరికీ కూడా తెలుసు.
ఈ హెబ్రోను అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే స్నేహితుడు అని అర్థం. స్నేహితుడు అని అర్థం. ఈ కాలేబు దానిని పొందుకున్న తర్వాత ఆ కాలేబు మనం అంతా చదువుకుంటూ వస్తే సంఖ్యాకాండంలో ఆ కాలేబు అంటే నెమ్మది పొందుకుంటాడు. అక్కడ యుద్ధములు అన్ని కూడా ఉండకుండా ఆయన సమాధానము నెమ్మది అక్కడ కలిగి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. అనాకీలను ఎదిరించి అనాకీలతో పోరాడి గెలిచి ఇవో దేవాతి దేవుని యొక్క బలము పొందుకొని నడిచిన వ్యక్తి ఈ యొక్క కాలేబు. అంతేకాకుండా ఈ హెబ్రోనులో ఈ హెబ్రోనులో దావీదు భక్తుడు ఉన్న తర్వాత ఆ స్థలంలో నుంచి రాజులు వస్తున్నప్పుడు ఆ తర్వాత యూదా గోత్రపుడు నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ కూడా తెలుసు ఆయన వస్తారు. ఈ హెబ్రోను ప్రాంతము కిరియత్ అర్బా అంటే మనందరికీ తెలిసిన విషయం ఇది. కిరియత్ అర్బా అని ఒకప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది. అయితే ఈ ప్రాంతము మనందరికీ తెలుసు, ఒకప్పుడు అన్ని జనులు నివసించిన ప్రాంతం అని ఒకప్పుడు నేను చెప్పాను. సో ఈ హెబ్రోను ప్రాంతం అంతటికి కూడా ఆ తర్వాత వాళ్ళు ఈ దేవుని నమ్మని వారు కూడా సైతము ఈ యొక్క దేవుని నమ్మిన వారితో కలిసి జీవించడం, ఆ స్థలంలో వాళ్ళందరూ కూడా ఆ దేవాతి దేవుని అంటే ఇశ్రాయేలు వంశంలోకి చేర్చబడి ఇదే రీతిగా ఈ కాలేబు వంశంలో ఉన్నవారు కూడా అంటే కాలేబు యొక్క కుటుంబీకులు కూడా ఈ యొక్క దావీదు వంశంలో లైక్ యూదా గోత్రపు వంశంలోకి చేర్చబడతారు. అంతేకాకుండా దేవుడు కూడా ఏ విధంగా అయితే కాలేబుకు స్వాస్థ్యం ఇచ్చినట్టుగా యెహోషువ ఇచ్చినట్టుగా దేవుడు కూడా మనకు చాలా స్వాస్థ్యం ఇవ్వాలని ఆశపడతాడు. మనకు కూడా చాలా స్వాస్థ్యం ఇచ్చాడు కూడా. ఏమి ఇచ్చాడు మనకి? స్వాస్థ్యం ఏమి ఇచ్చాడు మనకి? ఇంకా ఆయన రాజ్యం, ఇంకా భూమి మీద మనకి ఏమి ఇచ్చాడు? ఇంకా అధికారం ఇచ్చాడు. ఆయన మనకు బలము, అధికారం, అపవాది మీద జీవించే శక్తిని, సాతాను తంత్రములను ఇగో మనం అనగదొక్కే బలాన్ని, అధికారాన్ని, ఈ సృష్టిలో ప్రతి దాన్ని కూడా ఎదిరించగల శక్తిని మనకిచ్చాడైనా. అదే మనకి ఇచ్చిన అధికారం. అంతేకాకుండా పరలోకపు స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఈ భూలోకంలో ప్రతి దానికి వారసులుగా మనల్ని చేశాడైనా. సర్వ సమృద్ధితో మనం ఉండాలని ఆ దేవాతి దేవుడు మనకు అన్ని రకాల స్వాస్థ్యములు మనకి ఇచ్చాడు. నువ్వు నేను నిండు మనసుతో ఉంటే ఇంకా ఇంకా చాలా స్వాస్థ్యములు మనకి ఇస్తాడు. నువ్వు నేను చేసే ప్రార్థన ఎట్లుండాలంటే బలము కలిగిన ప్రార్థన ఉండాలి. నువ్వు నేను చేసే భక్తి ఎట్లుండాలంటే బలము కలిగిన భక్తి ఉండాలి. నువ్వు చేసే భక్తి ఎట్లుండాలంటే ఆయన ఎదుట ఏదో నామమాత్రపు భక్తి చేయొద్దు. నామమాత్ర భక్తి చేస్తే అంటే సమయం వృధా అవుతుంది. ఒక 5 సంవత్సరాలు భక్తి చేసామనుకో, నామమాత్రంగా చేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే 5 సంవత్సరంలో చేసిన భక్తులు ఎలాంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ఎలాంటి ఆశీర్వాదాలు రావు. 5 సంవత్సరాలు చేసిన భక్తి వ్యర్థము, సమయం కూడా వ్యర్థం. భక్తి చేసే మనం చేసే భక్తి ఎట్లుండాలంటే కాలేబులాగా నిండు మనసుతో చేసే భక్తి ఎలా ఉండాలి. నువ్వు చేసే భక్తికి దేవుడు ఫిదా అయిపోవాలి. నువ్వు చేసే భక్తికి దేవుడు నిన్ను ఇష్టంతో నీ మీద చూడగలగాలి. నువ్వు నిన్ను ఆయన ప్రేమించగలగాలి. నీ మీదే దృష్టి ఉండాలి. నువ్వు చేసే భక్తికి ఆయన దిగొచ్చేయాలి. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించేయాలి. మనం ఈ దినంలో చేసే ప్రార్థనలో ప్రార్థన చేస్తాం కానీ ఫలితం రాదు. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. మనం చేసే ప్రార్థనలు అట్లుంటాయి. అలా మనం ఉండకూడదు. మనం చేసే ప్రార్థన ఎట్లుండాలంటే అది సమాధానం తీసుకొచ్చే ప్రార్థన ఉండాలి, జవాబు వచ్చే ప్రార్థనే ఉండాలి. మనం చేసే ప్రార్థన ఎట్లుండాలంటే అలనాడు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి, కానీ ఒక మనుషుడైనా ఏలియా ఎవరు ఆయనకి ఏదో బలం పెద్ద పౌరుషం లేవు ఆయనకి. ఆయన మనలాంటి మనుషుడే. ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగింది? వర్షం ఆగిపోయింది. 3.5 years 3.5 సంవత్సరాలు అసలు ఆ స్థలంలో వర్షమే లేదు. ఒక్కొక్కరు ఏడ్చేస్తున్నారు వాటర్ లేక, పెద్ద కరువుతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ప్రార్థన అంత పవర్ఫుల్ గా ఉంటుందా? ఒక వ్యక్తి యొక్క భక్తి అంత పవర్ఫుల్ ఉంటుందా? ఒక వ్యక్తి దేవుని ఎదుట స్ట్రాంగ్ గా నిలబడగలిగితే ఆ వ్యక్తి గురించి దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడా? ఆ వ్యక్తి దేవుని పక్షంగా నిలబడితే ఆ వ్యక్తి విషయంలో దేవుడు అంత స్ట్రిక్ట్ గా ఉంటాడా? ఆ వ్యక్తి ఏదైనా దేవుడు ఇచ్చేస్తాడా? అంత భక్తి ఆ ఏరియా చేసినప్పుడు, ఇగో కాలేబు నిండు మనసుతో కలిసినప్పుడు, మరి నువ్వు నేను ఇగో దావీదు ఆ సౌలు నుంచి సౌలు మామగా దావీదుకు ఉన్నప్పుడు ఈ ప్రతిసారి కూడా ఒక గర్వంతోని, అహంతోని, ఈర్ష్యతోని ఈట పట్టుకొని కొట్టేలా చూస్తాడు దావీదుని. అయితే ప్రతిసారి కూడా దావీదుని దేవుడు కాపాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఈ దావీదు నా హృదయానుసారుడు, ఇతనిని ఏర్పరచుకున్నాను. నీ రాజ్యమును అహం కలిగి ఉన్నావు, నువ్వు ఈర్ష్యను కలిగి ఉన్నావు, నువ్వు నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసేయబడి వేరొకరికి ఇవ్వబడుతుందని
ఒక భక్తుని ద్వారా ప్రవక్త ద్వారా సౌలు గారికి తెలియజేయబడినప్పుడు అయినప్పటికీ కూడా చంపాలని చూస్తారు. తెలుసా, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. తెలుసా, దావీదుని దేవుడు కోరి కోరి ఏర్పరచుకున్నాడు. కోరి కోరి దేవుడు ప్రేమించాడు దావీదుని. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని ఇగో సౌలు చంపాలని చూస్తున్నప్పుడు ఇగో దేవుడు చూశాడు. చివరికి దేవుడు సౌలు జీవితం నుంచి పక్కకు జరిగాడు. పక్క జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? సౌలు తలను నరికేశారు. మనకు అర్థమైందా? సౌలు తలను నరికేస్తారు. సౌలు ఈర్ష్యతో అహంతో ఉన్నాడు. ఇగో మనం ఎలా ఉండాలంటే యేసే హృదయంతో లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే యేసే మన వ్యక్తిత్వం లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే యేసే లాగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ఒకరు మన దగ్గరికి వస్తే లేదా ఒక చర్చిలో ఎవరైనా ఇగో మన నుంచి ఏదైనా ఇగో ఓదార్పు పొందని ఆశపడుతుంది, లేదంటే ఏదో ఆదరణ మాటలు కోరుకుంటూ ఉంటే ఎవరైనా ఇగో ఈ వ్యక్తితో మాట్లాడితే ఈ వ్యక్తి నన్ను బలపరుస్తాడేమో అని ఎవరైనా నీ గురించి చెప్పగలరా? నీ గురించి ఎవరైనా చెప్పగలరా? ఈ వ్యక్తికి నేను నా ప్రాబ్లమ్స్ చెప్తే ఈ వ్యక్తి నిజముగా దాచుతాడు, ఈ వ్యక్తి నన్ను బలపరుస్తాడు, ఈ వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత ఉన్నాడు, ఈ వ్యక్తి దేవుని ప్రేమతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడని నీ గురించి ఎవరైనా చెప్పగలరా? నీ దగ్గరికి ఎవరైనా రాగలరా? నీ దగ్గరికి, నా దగ్గరికి ఎవరైనా నిన్ను నన్ను నమ్మగలరా? మనం ఎవ్వరు మనల్ని నమ్మలేదు. మనం నమ్మలేని స్థితిలోనే మనం ఉన్నాం. నమ్మగలిగే స్థితిలోకి ఎప్పుడు మనం చేరతాం? ఎప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తాం? ఎప్పుడు మనము దేవాది దేవుని యొక్క ప్రేమ చేత నింపబడతాం? ఎప్పుడు ఆయన ప్రేమ మన హృదయం నిండా ఉంటది? ఎప్పుడు కాలేబులాగా నిండు మనసుతో దేవుని కొలుస్తాం? ఎప్పుడు మన హృదయంలో ఇంత స్థలం కూడా ఉండకూడదు. యథార్థ హృదయం కొరకు యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేయుచున్నదని దినోక్త గ్రంథంలో రాయబడి ఉంటుంది. నిజమే కదా? యథార్థవంతుల కొరకు ఆయన కన్నులు ఎదురు చూస్తున్నాయి. ఆయన కన్నులు నీ మీద, నా మీద ఉన్నాయా? నిన్ను ప్రత్యేకంగా ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయా? నిన్ను నన్ను చూడాలంటే నీలో ప్రత్యేకత ఉండాలి. నీలో ప్రత్యేకత లేకపోతే నిన్నెందుకు చూస్తాడు ఆయన? నిన్ను ప్రత్యేకత లేకపోతే నీ మీద ఆయన దృష్టి ఎలా నిలపగలడు? నీలో ప్రత్యేకత చేత ఆయన ఆకట్టుకోవాలి, ఆకర్షించుకోవాలి. అన్నాడు కాలేబు, యెహోషువ వాళ్ళకు ప్రత్యేకత ఉంది. వాళ్ళకి కంప్లీట్ గా హోల్ హార్ట్ తోని దేవుని అనుసరించారట, దేవుని వెంబడించారట. ఆయన వాళ్ళని బట్టి దేవుడు అతిశయించాడు ఆయన. అందుకే వారి మీద ఆయన దృష్టి ఉంది. మరి నీ మీద, నా మీద ఒక ప్రత్యేకత ఉండాలి. మనలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం మనలో ఉండాలి. ఆయన గురించి రోషం ఉండాలి. ఆయన గురించి మనలో ఒక ప్రత్యేకమైన డిజైర్ ఉండాలి, ఈగర్ ఉండాలి. ఆయన గురించి ఒక రోషం ఉండాలి. ఒక ప్రార్థన చేయడానికి రోషం ఉండాలి, లేదంటే భక్తి చేయడానికి రోషం ఉండాలి. చాలా మంది ఆరాధన చేయడానికి నేనేమో గొంతు చించుకుని అరుస్తాను, కానీ ఎవరు పాడరు. నాకు చాలా బాధేస్తుంది. ఇది నాకు ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అందరూ ఉన్నారు కాబట్టి నిజంగా నేనేమో గొంతు చించుకుని అరుస్తాను. నాకు ఎందుకు గొంతు చించుకుని అరవాలి? నేను మీ అందరి కోసం అరవట్లేదు. నేను నా దేవుడి కోసం నేను పాడుతున్నాను. మీ అందరి కోసం నేను పాడట్లా. నన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. కాలేబు కూడా నన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. యెహోషువ గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ 30 లక్షల మంది గుర్తించాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎవరు రికగ్నైజేషన్ అవసరంలా. దేవుడు నన్ను చూస్తే చాలనుకున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడనే నమ్మకంతో ఆయన ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఒక దినమున యెహోషువ ఆయనను పిలిచి, ఆయనను దీవించి ఒక విలువైన స్వాస్థ్యము ఎఫ్రోనును ఆయనకి ఇచ్చాడు. ఒక విలువైన స్వాస్థ్యమును కానానికి దేవుడు చేర్చాడు ఆయనను. మనకి ఎవరు రికగ్నైజేషన్ అవసరంలా. ఇతను నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, వీళ్ళు నేను ఈ స్థలానికి రాను, నేను రికగ్నైజ్ చేయట్లేదు, నేను పాట పాడను, రికగ్నైజ్ చేయట్లేదు, నేను కీబోర్డ్ వాయించను, వీళ్ళు నన్ను తిట్టారు, నేను రాను. ఇట్లాంటి వ్యక్తి ఎవరి కోసం మనం కీబోర్డ్ వాయిస్తాం? ఎవరి కోసం పాడతాం? ఎవరి కోసం మనం భక్తి చేస్తాం? పాట పాడడానికి ఎవరి కోసం పాడతాం? మనం నా దేవుడి కోసం నేను పాడతాను, రైట్? నా దేవుడి కోసం భక్తి నాకు, నేను ఆయనతో నేను చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ మనుషుల కోసం భక్తి చేస్తే ఏం రాదు, సున్నా. మళ్ళీ చెప్తున్నాను, మనుషులు చూడాలని ఏదైనా చేసినావు అనుకో, నీ జీవితంలో సున్నా మాత్రమే మిగులుతుంది. దినములు గడిచిన తర్వాత, సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు వెనుక చూసి సంపాదించుకునేది ఏదంటే సున్నా. నువ్వు దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలిగితే అది నీ కొరకు, నీకు తెలియని స్థలంలో నీ కొరకు ధనం కూర్చోబెడుతుంది, నీ కొరకు ఆశీర్వాదాలను కూర్చోబెట్టుకుంటున్నామని నువ్వు మర్చిపోదు. నీకోసం ఆశీర్వాదాలను పోగు చేసుకుంటున్నామని మర్చిపోదు. కాలేబు ఏం ఆశించలేదు. ఆ రోజు కాలేబుకు స్వాస్థ్యం ఇవ్వబడింది, ఆశీర్వదించాడు దేవుడు. కానానులో ఇద్దరు మాత్రమే చేర్చబడ్డారు. వారిలో ఉన్న 30 లక్షల మంది చచ్చిపోయినారు తెలుసా? వాళ్ళ పిల్లలు మాత్రం కానానికి చేర్చాడు. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళ పిల్లలకేం తెలియదు. వాళ్ళకి దేవుడు నేర్పించి
దేవుడు వాళ్ళకి వ్యక్తిత్వాలను నేర్పిస్తూ, దేవుడు వాళ్ళకి జ్ఞానం చెప్తూ వాళ్ళని కానానికి నడిపించినాడు. ఇగో నువ్వు మరి నేను, నీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి? దేవుడి గురించి ఉండాలి. దేవుడి గురించే నీ ఆలోచన ఉండాలి. సంఘంలో ఇంకా వేరే ఆలోచన మనకేం అనవసరం. మనకు దేవుడి గురించి మాత్రమే ఉండాలి. నీ భక్తి దేవుడితో సంబంధమే ఉండాలి. మనుషుల కోసం చేసే భక్తి ఎంత మాత్రం పనికిరాని భక్తి అది. నీ భక్తి బలమైనదిగా ఉండాలి. యెహోషువ కాలేబులాగా వాళ్ళు ఎట్లా యుద్ధాలు చేస్తారు? బలముగా వాళ్ళు యుద్ధాలు చేస్తా ఉంటే ఏ రాజులు సైతం వాళ్ళు ఎదుట నిలబడలేరు. అంత బలంగా వాళ్ళు యుద్ధం చేయగలరు. ఎందుకు? వాళ్ళ వెనక ఒక శక్తిమంతుడు నిలబడ్డాడు. వాళ్ళ వెనక ఒక బలవంతుడు నిలబడ్డాడు. నువ్వు భక్తి చేస్తే నీ వెనుక కూడా ఒక శక్తిమంతుడు ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. నువ్వు భక్తి చేయకపోతే నీ వెనక ఎవరు నిలబడలేరు. ఆయన సైన్యంగా నువ్వు భక్తి చేయగలిగితే నీ చుట్టూ సైన్యంగా ఆయన ఉంటాడు. నువ్వు భక్తి చేయలేకపోతే నీకు ఒక సైన్యం అంటే ఏమి ఉండదు. మనుషుల బలగం ఎంత మనుషుల బలం. దేవుడు నీకు బలమే ఉండాలి. దావీదు అంటాడు, యెహోవా నా బలం, నేను దేనికి భయపడను, మనుషులు నన్ను ఏం చేయగలరు అని అంటాడు దావీదు. నువ్వు నేను ఆమె చెప్పగలిగాలి. నీ భక్తి నా భక్తి ఒక కాలేబుగా, ఒక యెహోషువలాగా ఉండాలి. నువ్వు నేను ఆయనలాగా ప్రేమించగలగాలి. ఆయన వ్యక్తిత్వంలాగా మార్చగలగాలి. ఆయనలాగా నువ్వు ఆదరించాలి. ఇవో చులకనగా మనుషులను చూడకూడదు, హేళనగా చూడకూడదు, మనుషులను తృణీకరించకూడదు. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు ఒకవేళ మనుషులు తృణీకరిస్తే నేను నిన్ను తృణీకరిస్తాను అంటాడు. నువ్వు మనుషుల్ని చీప్గా చూస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను కూడా చీప్గా చూస్తాడు. ప్రతి వ్యక్తి దేవుడి దృష్టిలో విలువైన వాళ్ళు. దేవుడు ప్రేమించినట్టుగా మనం ప్రేమించగలిగితే, ఆయన ప్రేమను మనం ఇతరులకు చూపగలిగితే దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు. ఇలాంటి కాలేబు లాంటి మనస్తత్వము, యెహోషువ లాంటి మనస్తత్వము, అలాంటి యాటిట్యూడ్ మనకు ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యము దీవించిన గాక. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఈ దినమున నీ భక్తి నా భక్తి ఎలా ఉంది? ఇగో చెడ్డ సమాచారం తీసుకొచ్చే వ్యక్తులాగా, అవిశ్వాసంలాగా నువ్వు నేనున్నాము, లేకపోతే విశ్వాసం కలిగిన వ్యక్తులాగా ఈ పరిస్థితులను చూసి భయపడిపోతున్నావా? పరిస్థితులను చూసి ఏడుస్తున్నావా? లేకుంటే నీకున్న ఇబ్బందులను చూసి భయపడుతున్నావా, బాధపడుతున్నావా? ఇగో అలనాడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా ఏడుచారంట. ఇగో నా దేవుడు నాకేమి చేయలేదు, నా దేవుడు నన్ను చంపడానికి తీసుకొస్తున్నాడా, నాకు వచ్చిన రోగం నన్ను చంపడానికి నాకు దేవుడు ఇచ్చాడా, లేకపోతే నాకున్న ఈ లేమి నన్ను బాధ పెట్టడానికి దేవుడు అనుమతించాడా? దేవుడు నా జీవితంలో చూడట్లేదా? దేవుడు నన్ను కనికరించాడా? దేవుడు నన్ను చంపడానికే బ్రతికిస్తున్నాడా? దేవుడు నన్ను కనికరించడా? ఈ అవిశ్వాసపు మాటలు మనకు వచ్చాయా? అవిశ్వాసముతో దేవుని యొక్క వేళ మనం చిన్నకనిగా చూస్తామేమో, అవిశ్వాసముతో దేవుని యొక్క వేళ మనం సంపూర్ణంగా నమ్మలేదేమో, అవిశ్వాసంతో దేవుని నిన్ను మనసుతో కొలవలేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ధర్మంలో చెప్పుదామా? అవిశ్వాసులు దేవునికి ఇష్టలు కారంట, అవిశ్వాసులు దేవుని ప్రేమించలేరంట, అవిశ్వాసులు దేవుడు వారిని చూడడంట, అవిశ్వాసుని దేవుడు ఇష్టపడడంట. ప్రభా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభా, నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా. ఇవన్నీ నిండు మనసుతో నిన్ను కోరడానికి సాయం చేయ ప్రభా. నిండు మనసుతో నేను ఆరాధించడం నాకు నేర్పించు ప్రభా. నా హృదయపూర్వకంగా నేను నీ కొరకు భక్తి చేస్తాను ప్రభా. నా జీవితంలో నా మేలు నిన్ను నీకు ఆరాధిస్తాను ప్రభా. నేను ఏ మనుషులు చేయడం ఆశించాలనుకోవట్లేదు తండ్రి. నువ్వు నా కదా ఇవ్వాల్సింది, నువ్వు కదా నన్ను దీవించాల్సింది ప్రభా. నువ్వే కదా నన్ను పోషించాల్సింది, నువ్వే కదా నన్ను ఆదరించాల్సింది ప్రభా. నేను మనుషుల కోసం నేను రావట్లేదయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, చూస్తున్నానయ్యా, నువ్వు నన్ను ఆదరిస్తావు వస్తున్నాను ప్రభా. నా విశ్వాసపు నేత్రాలు నాకు తెచ్చే ప్రభా. ఆ 10 మంది మనుషుల్లాగా నేను ఉండకూడదయ్యా. అయ్యా యెహోషువ కాలేబులాగా విశ్వాసపు నేత్రాలతో ప్రభా నేను విజయాన్ని చూడాలని నాకు కృప దయచే ప్రభా. విశ్వాసపు నేత్రాలతో నీ బలాన్ని చూసే సాయం చేయ ప్రభా. విశ్వాసపు నేత్రాలతో నీ యొక్క శక్తిని నేను అర్థం చేసిన వ్యక్తిని ప్రభా. విశ్వాసపు నేత్రాలతో ప్రతి సమస్యలపై విజయము పొందే అయ్యా తండ్రి ఆ విశ్వాసం నాకు దయచే ప్రభా. ఈ యొక్క వ్యక్తిత్వం నాకు అనుగ్రహించయ్యా. కాలేబులాగా వాళ్ళ వ్యక్తిత్వం నాకు దయచే ప్రభా. దేనికి లోకంగా నా దేవుడు మా పక్షం ఉన్నాడు, నువ్వు దేనినైనా జయించగలవు, ఏ మనుషుడు మా ఎదుట నిలవలేడు అనే వ్యక్తిత్వాన్ని మాకు దయచే ప్రభా. మా బలవంతుడు మా పక్షం ఉండగా ఎవరు మాకు విరోధి, ఎవరు మాకు విరోధి, ఏ పరిస్థితులు మమ్మల్ని ఏమి చేయగలవు, ఏ రోగము మమ్మల్ని
పక్షంలో ఏమి చేయగలము? తండ్రిలో మా పక్షంలో ఉన్నావు కదా, మమ్మల్ని కల్పిస్తామని నమ్ముతున్నాము ప్రభా. మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతున్నాము ప్రభా. మీరే మమ్మల్ని కాలానికి చేరుస్తారని నమ్ముతున్నాము ప్రభా. అయ్యా మీ స్వార్థము శిక్షణ నేను పొందవలను ప్రభా. మీరు ఇచ్చే బహుమానాన్ని కొరకు నేను ఎదురు చూస్తున్నాము ప్రభా. మీరే మాకు బహుమానం ఇచ్చారు అయ్యా. మీరే మమ్మల్ని రికగ్నైజ్ చేయగలరు ప్రభా. గుర్తింపు మీరే మాకు ఇవ్వగలరు తండ్రి. మీ కొరకు బ్రతుకుతాము తండ్రి, మీ కొరకు జీవిస్తాము ప్రభా. అలాంటి విశ్వాసము మాకు దయచే ప్రభా. నిన్ను మనసుతో కొలిచే వాక్యము మాకు దయచేయి. అరణ్యంలో రాలిపోయే వ్యక్తులుగా మేము ఉండకుండా అయ్యా అన్నాడు 30 లక్షల మంది వరకు ప్రభా అరణ్యంలో రాలిపోయారయ్యా. శ్వాసం లేక దేవుని నమ్మలేక ఎంత కాలమో ఈ మనుషులను అలక్ష్యం చేస్తారు. ఆ దేవుడు అంటాడు, ఎంతకాలం మీరు నా మీద నమ్మకం ఉంచారు, ఎంతకాలం మీరు నన్ను నమ్మట్లేదు, ఓ మోషే వీటిని నశింపజేస్తాను వీరిని అంటాడు. తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, నిన్ను మేము కోపం తెప్పించేవారిగా కాకుండా, నీకు కోపం తెప్పించేవారిగా కాకుండా, నీకు ప్రభా వేదనను మిగిల్చేవారిగా కాకుండా, అయ్యా నీకు కోపం పుట్టించేవారిగా మేము ఉండకుండా నేను సంతోషపెట్టినట్టుగా సాగించే ప్రభా, నేను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండడానికి విశ్వాసంలో వృద్ధి పొందించి, ఆత్మీయతలో మమ్మల్ని పెంపొందించి, ఆత్మీయతలో స్థిరమైన భక్తులకు మేము వెళ్ళి ప్రార్థన వీరులుగా, విశ్వాసపు యోధులుగా, విశ్వాసపు వీరులుగా మా కొరకు మా యొక్క పితరులు మా పితరులు ఏ విధంగా బాటలు వేశారు, మా యొక్క విశ్వాసులు ఏ విధంగా బాటలు వేశారు, ఆ విధంగా మేము నడిచినట్టుగా మా రాబో తరములు మా గురించి చెప్పుకునే రీతిగా విశ్వాసపు బలములో, విశ్వాసపు జీవితాల్లో మేము ఉండడానికి మా ప్రభుత్వం మాకు దయచేయండి. మా బలహీనతలను తొలగించి ఇప్పుడు ఇక్కడి నుంచి విశ్వాసంతో నేను నమ్ముతామని, విశ్వాసంతో నిన్ను మాత్రమే వెంబడిస్తామని, నిన్నే అనుసరిస్తామని, నిండు మనసుతో నిన్ను కొలుస్తామని తండ్రి మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటాం. తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం. విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరిచి, విశ్వాసంలో మమ్మల్ని బలపరచమని నజరుడనేసిన నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను నా ప్రేమ తండ్రి. ఆమేన్.